అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఈరోజు గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా 4 స్కీమ్స్ అనేవి జనవరి 26th లాంచ్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా రైతు భరోసా, ఇందిరమ్మ హౌసెస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు కొత్త రేషన్ కార్డ్స్, ఈ 4 స్కీమ్స్కి ఫీల్డ్ లెవెల్లో 16th నుంచి 20th వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీస్లో కూడా ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందుకు గాను స్పెషల్ ఆఫీసర్స్ నుంచి మండల్ ఆఫీసర్స్, విలేజ్ లెవెల్ స్టాఫ్ని కూడా అందరినీ కూడా డిప్లాయ్ చేసి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈరోజు ఘన్పూర్ అండ్ చిల్పూర్ మండల్స్లో కూడా ఈ యొక్క ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ ఎలా నడుస్తున్నది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ ప్రక్రియ 20th వరకు కంప్లీట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ 21st నుంచి 25th వరకు గ్రామ సభలు అండ్ మున్సిపాలిటీలో వార్డ్ సభలు కండక్ట్ చేసి ఆ యొక్క ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ని ఆమోదం తీసుకొని 25వ తారీఖు నుంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆమోదం తీసుకొని 26వ తారీఖు నుంచి శాంక్షన్ ఆర్డర్స్ అనేవి ఈ యొక్క బెనిఫిషియరీస్కి ఈ 4 స్కీమ్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే పేదవారికి ఈ యొక్క సంక్షేమ పథకాలు రైట్ టైంలో గ్రామ సభ ద్వారా డిస్కస్ చేసుకొని ఆమోదింపచేసి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది. సో ఈ పేదలలో కూడా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఫస్ట్ ప్రయారిటీ, అండ్ ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్న వాళ్ళని కూడా ఈ యొక్క గ్రామ సభలో కూడా అప్లికేషన్స్ కానీ ఏమైనా దరఖాస్తు ఉంటే తీసుకుంటాము. సో ఇదొక నిరంతర ప్రక్రియ. సో దీనిలాగే కొనసాగిస్తూ జిల్లాలో ఉన్న అందరి యొక్క నిరుపేద ఎలిజిబుల్ బెనిఫిషియరీ అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అందేటట్టు జిల్లా యంత్రాంగం మరియు జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు అందరూ కూడా కృషి చేస్తాం. థ్యాంక్ యూ.